అందరూ జాగ్రత్తగా వినండి. ఈ హ్యాండ్ గన్ ఉంచుకోండి, కానీ ఈ హై రేంజ్ బుల్లెట్స్ని మనం ఉపయోగించలేము. ఎందుకంటే ఈ బుల్లెట్స్ని సరిహద్దుల్లో మన దేశపు సైనికులు ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా షూటింగ్ రేంజ్ ఆటలో హై రేంజ్ బుల్లెట్లు ఉపయోగించడం చట్ట విరుద్ధం. అందుకని మనం చట్టం సమస్యలో ఇరుక్కోకూడదు. ఓకే గాయ్స్, రెడీ? yes sir. ఇప్పుడు మీరందరూ మీ షూటింగ్ గార్గల్స్ ని హెడ్ ఫోన్స్ ని వేసుకోండి. ఇప్పుడు అందరూ తుపాకీని తీసుకొని మీ షోల్డర్ లో పెట్టుకోండి. మీ కళ్ళు టార్గెట్ మీద ఉండాలి. ఇక వేళ్ళు ట్రిగ్గర్ పైన ఉండాలి. నేను 3 అన్న వెంటనే మీరందరూ ఫైర్ చేయాలి. ఎవరి గురి సరిగ్గా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. 1 2 3. సార్ రోహిత్ బుల్లెట్ తగిలింది. ఎక్కడ తగిలింది? షోల్డర్ లో సార్. ఓ గాడ్, నన్ను కాపాడండి సార్, నాకు చావాలని లేదు. మీకేమవదు, భయపడకు. ఇషాన్, ఏం చేసావు నువ్వు? ఎందుకు షూట్ చేసావు? హావ్ యు గోన్ మ్యాడ్? నువ్వు అటెండర్ ని ఎందుకు షూట్ చేసావు? ఇతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. త్వరగా త్వరగా జాగ్రత్తగా త్వరగా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. త్వరగా. చేసింది త్వరగా తీసుకెళ్ళండి. మాటలు ఆపండి. ఇది ఇషాన్ తప్పు మాత్రమే కాదు, మీకు తెలుసు కదా షూటింగ్ రేంజ్ లో ఫైర్ జరుగుతుందని. మరి ఎందుకు ఇక్కడికి వచ్చారు? సార్, ఇందులో వీళ్ళ తప్పే ఉంది సార్. వాళ్ళు రేంజ్ కి బయటే నుంచునున్నారు. తప్పు చేసింది ఈశాన్. తనే తప్పుగా గురి పెట్టాడు. నేను స్టేట్ లెవెల్ షూటర్ అని గొప్పగా అనుకుంటావు కదా. ప్రతి షూటర్కి మేము చెప్తూ ఉంటాం కదా, ఈ హ్యాండ్ గన్ యూజ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలని. కరెక్ట్. కానీ నువ్వు ఇంత పెద్ద షూటర్వి అయ్యుండి కూడా ఈ విషయాన్ని మర్చిపోయావా? ఇషాన్, నువ్వు దేవుణ్ణి ప్రార్థించడం మంచిది. ఈ అటెండెంట్ కి ఏదన్నా అయ్యిందంటే నువ్వు ఖచ్చితంగా ఇరుక్కుంటావు. నేను మాత్రం ఇరుక్కుంటానా ఏంటి? వీళ్ళు ఇరుక్కుంటారు. నా బుర్ర చెడగొట్టి పెడుతున్నారు. అరే, ఏంటి వీడు షూట్ చేసి హలో? భయం లేకుండా? ఎవరు మాట్లాడుతున్నారు? ఆ? హలో. హలో, లేట్ ఎందుకైంది? ఎందుకు లేట్ అయిందా? దారిలో ట్రాఫిక్ ఎక్కువైంది. వచ్చేసాను కదా. లోపలికి రా. లోపలికా? నేను లోపలికి వచ్చేసాను. నీ ముందు ఒక రూమ్ కనిపిస్తుందా? కనిపిస్తోంది. ఇప్పుడేం చేయాలి? టేబుల్ ముందు ఒక ఫోన్ ఉంది. అది రింగ్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు. వినో, నువ్వు నాతో ఏదైనా తెలివైన గేమ్ ఆడాలనుకుంటున్నావా? ఏయ్, చెప్పింది మాత్రం చేయి. నీ మొబైల్ ఫోన్ తీసి బయట పెట్టు. హలో. ఏంటిది?
అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సార్ నేను ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తున్నాను. ఆ అమ్మాయి తన భర్తను వెతుకుతోంది. ఆవిడ ఈ మిల్ లోపలికి వెళ్ళి వెతుకు చూడమని చెప్పింది. నేను ఇక్కడికి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చేసరికి గన్ సౌండ్ వినిపించింది. పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను సార్. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 2 బాడీస్ని తప్ప ఇంకేమైనా చూసావా? లేదు సార్. వీళ్ళిద్దరు ఎవరనేది మీకేమైనా తెలుసా? తెలీదు సార్. మీరు ఈ మిల్క్ ఓనర్ అయినా సరే వాళ్ళిద్దరు ఎందుకు లోపలికి వచ్చారో మీకు తెలీదు. అదే సార్ నాకు అర్థం కావడం లేదు. వీళ్ళు చనిపోవడానికి నా మిల్లే దొరికిందా సార్? అనవసరంగా నన్ను సమస్యల్లో ఇరికిస్తున్నారు. అంతేకాదు సార్, ఈ మిల్ 5 సంవత్సరాలుగా మూసింది. ఇక్కడికి ఎవరూ రావడం కూడా లేదు సార్. ఇక్కడ ఫోన్ కూడా పనిచేయడం లేదు సార్. దీనికి వాచ్మెన్ అంటే ఎవరు ఉండరా? ఒక వాచ్మెన్ ఉండేవాడు సార్. అతని పిల్లలకి స్కూల్స్ లీవ్ ఇవ్వడంతో అతని గ్రామానికి వెళ్ళిపోయాడు సార్. దయా, సార్. దయా, ఈ 2 శవాల్ని చూస్తూ ఉంటే, అది ఈ బుల్లెట్ తగిలిన విధానం చూస్తుంటే ఆ అమ్మాయే ఇతన్ని షూట్ చేసిందనిపిస్తోంది. ఆ తర్వాత ఆ అమ్మాయి తన్ని తానే షూట్ చేసుకుంది. అయితే 2 బుల్లెట్లు ఆగన్లోంచి వచ్చినవేనా? దాని గురించి బాలిస్టిక్ రిపోర్ట్ వస్తేనే తెలుస్తుంది. సార్, ఇంకో విషయం అర్థం కావట్లేదు. ఒకవేళ ఆ అమ్మాయికి అతన్ని చంపేసి తను చనిపోదామనుకుంటే ఈ మిల్లు, చైరు, ఫోను, టేబుల్ ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేస్తుంది? అవును, ఇతని దగ్గర ఈ వ్యాలెట్ దొరికింది. ఇతని పేరు జ్ఞాన్ సార్. ఇతను జూహులో ఉంటాడు సార్. అలాగే ఆ అమ్మాయి ఫోటో ఇతని వ్యాలెట్లో ఉంది. ఎలా? సార్, ఇది ప్రేమ వ్యవహారం అయి ఉంటుందా? అయ్యుండొచ్చు, కానీ దానికోసమే ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు కదా. సార్, ఇంకో విషయం. నేనితని మొబైల్ ఫోన్ని చెక్ చేశాను. ఫోన్లో లాస్ట్ 15 కాల్స్ ఒక ప్రైవేట్ నంబర్ నుంచి వచ్చాయి. ప్రైవేట్ నెంబర్ నుంచా? ముందు ఈ జ్ఞాన్ గురించి తెలుసుకుంటే ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకని ఇతన్ని చంపారో తెలుస్తుంది. వీళ్ళు మీకు తెలుసా? గ్యాంగ్ సార్? ఏమైంది సార్? ఈయన చనిపోయారా? ఇతన్నెవరు చంపారు సార్? ఇతనికి ఎవరితోనూ విరోధం లేదే. ఈవిడెవరు? ఈమెమో రూపల్ మేడం, ఇషాన్ వాళ్ళ అమ్మ. మీలో ఎవరికైనా ఏమైనా తెలిస్తే చెప్పండి. జ్ఞాన్ సార్కి రూపల్ మేడంకి మధ్య ఎలాంటి సంబంధం ఉండేది? ఇలా చూడండి, రూపల్ గారే గ్యాంగ్ ని చంపారని మాకు అనుమానంగా ఉంది. ఆ తర్వాత గన్నుతో తనని తానే కాల్చుకుంది. సార్, రూపల్కి జ్ఞాన్కి ఎంగేజ్మెంట్ అయిపోయింది. వచ్చే నెలలో వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఏంటి? కానీ ఇషాన్కి ఆ పెళ్లి ఇష్టం లేదు సార్. ఈ ఇషాన్ అనేది ఎవరు? అదిగో వస్తున్నారు. ఏమైంది సార్? ఎందుకని ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? వీళ్ళందరూ ఎవరు? మేమందరూ సిఐడి. ఇలా చూడు, మేము మీ అమ్మగారి గురించి, జ్ఞాన్ సార్ గురించి ఎంక్వైరీ కోసం వచ్చాం. ఇలా చూడండి సార్, మా అమ్మ గురించి మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి, కానీ జ్ఞాన్ గారి గురించి మాత్రం నేను మాట్లాడను. ఇలా చూడు బాబు, ఇది హత్యకు సంబంధించింది. నువ్వు కోఆపరేట్ చేయాల్సిందే. హత్య? ఎవరి హత్య? జ్ఞాన్ గారు. ఏడే? భవన్ బిల్స్ లో మాకు తన బాడీ దొరికింది. ఎవరో తనని కాల్చి చంపేశారు. కాబట్టి నువ్వు దానికి నేనేం చేయను? అదంటే నాకు ఇష్టం లేదనేది నిజం, కానీ నేను చంపలేదు. తెలుసు, నువ్వు చంపలేదు, కానీ మీ అమ్మగారు చంపారు. ఆ తర్వాత ఆవిడ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఏంటి? అమ్మ అమ్మ ఆత్మహత్య చేసుకుందా? ఏం మాట్లాడుతున్నారు సార్? సార్ ఏంటి? ఇషాన్, మాకు నీ బాధ అర్థమవుతోంది. మీ అమ్మగారు ఆత్మహత్య చేసుకుంటారని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా లేదు సార్. అమ్మ ఎంతో సంతోషంగా ఉండేవారు సార్. ఎప్పట్లాగే పొద్దున్నే లేచి యోగా చేసి 9 గంటలకి ఆఫీస్కి వెళ్ళిపోయారు. కానీ ఇలా చేసి ఉంటారు సార్. నేను నమ్మలేను సార్. కొంచెం ధైర్యంగా ఉండమ్మా. నీకు జ్ఞాన్ గురించి ఏం తెలుసో ఆ వివరాలు చెప్పు ప్లీజ్, దయచేసి చెప్పు. నేను మీకు చెప్తాను. ఇక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. అందులో మా అటెండెంట్కి దెబ్బ తగిలింది.
ఆ అటెండెంట్ని మేము హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు గ్యాంగ్ సార్కి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ అటెండ్ చేసిన వెంటనే ఆయన కంగారు పడ్డారు. నర్వస్ అయ్యి అక్కడి నుంచి వెంటనే బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారని మీకు తెలుసా? తెలీదు. ఎక్కడికి వెళ్ళారో తెలీదు. జ్ఞాన్ గారు ఇక్కడ నుంచి ఎన్ని గంటలకు వెళ్ళారు? దాదాపు 12 గంటలకి. సార్, విశాంత్ సార్ అంతకు ముందే వెళ్ళిపోయారు. జ్ఞాన్ సార్ కన్నా ముందే. సార్ రూపాల్ మేడం ఆఫీస్కి వెళ్ళిపోయారు. జ్ఞాన్ సార్ షూటింగ్ రేంజ్ నుండి బయలుదేరారు. మరి ఎలా వెళ్ళిద్దరు పవన్ మిల్స్కి వెళ్ళారు? అసలు జ్ఞాన్ గారికి ఫోన్ చేసింది ఎవరు? అసలు జ్ఞాన్ గారిని చంపిన తర్వాత రూపల్ గారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతకాలి. పాయల్ జాగ్రత్త, నేను ఫైర్ చేయబోతున్నాను. మ్యామ్, ఇలా చూడండి. 3 hours-లో 3 రిపోర్ట్లు తీసాను, ఒకే రిజల్టే వస్తోంది. ఏంటా రిజల్ట్? మ్యామ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వచ్చి చూడండి. చూడండి. అరే ఏంటిది? మన ఆలోచనల్ని తలక్రిందులు చేసేలా రిజల్ట్ వచ్చింది. రూపల్ చనిపోవటం జ్ఞాన్ సార్ చనిపోవటానికి 6 గంటల క్రితం జరిగింది. బాగా చెక్ చేయండి, ఏదైనా దొరుకుతుందేమో చూడండి. నేనేమనుకున్నానంటే మేడం వాళ్ళ ఫామ్ హౌస్కి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళారనుకున్నాను. ఎప్పుడూ శని ఆదివారాలు వెళ్తూ ఉంటారు. మీరు ఆవిడ డ్రైవర్ కదా, మిమ్మల్ని తీసుకువెళ్ళరా? తీసుకువెళ్ళేవారు సార్, కానీ అప్పుడు తీసుకెళ్ళలేదు. అయ్యా, ఆవిడ ఎలా చనిపోయింది? ఆమెకి తలకి తోట తగిలింది, జ్ఞాన్ సార్కి గుండెలకి. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారనిపిస్తోంది. లేదయ్యా, ఆవిడ ఎందుకని ఆ పని చేస్తుంది? అవును, అతి త్వరలో తెలుస్తుంది. చివరిగా మీరు మేడంని ఎప్పుడు చూశారు? సార్ నిన్న ఉదయం ఆవిడ్ని ఆఫీస్కి తీసుకువెళ్ళడానికి వెళ్ళాను సార్. ఎన్ని గంటలకి? సార్ 9 గంటలకి. 9 గంటలు. దానికి ముందో దానికి తర్వాతో ఏం జరిగిందో కాస్త ఆలోచించి చెప్పు. ఏది నువ్వు ముఖ్యం కాదనుకుంటున్నావో ఆ విషయం కూడా చెప్పాలి, ఒక్కటి వదలకుండా చెప్పాలి. ఆ రోజు మేడం లేటుగా లేచారు సార్. గబగబా రెడీ అయ్యి టిఫిన్ కూడా తినకుండా వచ్చి కారులో కూర్చున్నారు. తర్వాత 9 గంటలకి నేను ఆఫీస్లో డ్రాప్ చేశాను. తర్వాత 10:30కి మేడం నుంచి ఫోన్ వచ్చింది, కారు తీయని చెప్పారు. తర్వాత ఆవిడ్ని జంబో మాల్ దగ్గర డ్రాప్ చేశాను. జంబో మాలా? ఉదయం ఆఫీస్ పనులన్నీ మానేసి 10:30కి మాల్కి వెళ్ళారా? అయ్యా, నాకు విచిత్రంగానే అనిపించింది. ఆవిడ ఎప్పట్లాగే నన్ను తీసుకువెళ్ళలేదు. ఏ, మిమ్మల్ని ఎందుకు తీసుకువెళ్ళాలి? గత 3 ఏళ్లుగా ఎప్పుడూ నన్నే తీసుకువెళ్తారు ఆవిడ సామాన్లు మోయడానికి. అలాగా? అయితే మాల్కి వెళ్లాల్సిన ప్లాన్ లేదన్నమాట. ఉన్నట్టుండి వెళ్ళారు కదా? సార్, పంకజ్, రూపాల్ మ్యామ్కి సైకాటిక్ ప్రాబ్లం ఉందనుకుంటాను. ఇది చూడండి, నైట్ స్లీప్ 30 mg. ఇవి స్లీపింగ్ పిల్స్ అండ్ చాలా పవర్ఫుల్. డాక్టర్ కుందన్, సైకోథెరపిస్ట్.
గత సంవత్సరం నుంచి మాత్రలు వేసుకుంటున్నారు. ఇలా రండి. మీ రూపల్ మేడం ఏ మందులు వేసుకుంటున్నారు? ఆవిడకి వ్యాధి ఏంటి? ఆవిడికి అప్పుడప్పుడు తలనొప్పి వచ్చేది, కానీ గత 6 నెలలుగా తలనొప్పి రావట్లేదు, నయమైంది. సార్, ఇది చూసారా? రూపల్ మేడం లాకర్లో ఒక పిస్టల్ ఉంది, అది లైసెన్స్తో పాటు. లైసెన్స్ గల పిస్టలా? అలాగైతే తను ఆత్మహత్య చేసుకోలేదన్నమాట. సార్, మీరేమంటున్నారు? ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే తన పిస్టల్ తోటే చేసుకునేది, అది ఇంట్లో చేసుకునేది. ఇల్లు వదిలి అంత దూరం ఎందుకు మిల్లులో ఆత్మహత్య చేసుకోవాలి? సార్, ఒకవేళ రూపల్ గ్యాన్ సార్ని హత్య చేయాలనుకుందేమో, అందుకే అంత దూరం మిల్కెళ్ళి ఉంటుంది. గ్యాన్ సార్ని చంపాలంటే తన పిస్టల్ని తీసుకువెళ్ళి ఉండేది కదా. విషయం మరొకటి అయ్యుంటుంది. సార్, మీరెవరిని అనుమానిస్తున్నారు? ఇప్పుడు ఏది వివరంగా చెప్పలేకపోతున్నాను. షాపింగ్ మాల్, స్లీపింగ్ టాబ్లెట్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఇంకా లైసెన్స్డ్ గన్. ఒకదానికొక లింక్ దొరికితేనే మనకు తెలుస్తుంది జ్ఞాన్ సార్కి రూపల్ గారికి మధ్య ఏం జరిగిందని. సార్, గ్యాన్ సార్ రూపల్ మేడం టాక్నో కంపెనీ మొబైల్ని ఉపయోగించారు. ఆ మొబైల్ కంపెనీ మ్యాపింగ్ని బట్టి రూపల్ మ్యామ్ నిన్న మధ్యాహ్నం 12 గంటలకి జంబం మాల్ పండా రోడ్లో ఉన్నారు. ఆ తర్వాత తన ఫోన్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు జ్ఞాన్ సార్? సార్, మరి గ్యాన్ సార్ లొకేషన్ దీన్ని చూడండి సార్. 1 గంటకి షూటింగ్ రేంజ్ నుంచి బయటికి వచ్చి ఆ తర్వాత పండారా రోడ్డుకు వచ్చారు. ఆ తర్వాత సీలింగ్ నుంచి పాండ్రా రోడ్డుకు వచ్చి జుహూ సర్కిల్కి వెళ్ళారు. అది 5 గంటలకి. 5:30కి అక్కడి నుంచి బయలుదేరి 6:30కి చేరుకున్నారు పవన్ మిల్స్ దగ్గరికి. పవన్ మిల్ 6:30 నుంచి 7:15 వరకు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ప్రైవేట్ నెంబర్. ఆ తర్వాత ఇతను ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాతే సార్ ఆయన చనిపోయినట్టున్నారు. అయితే జ్ఞాన్ గారు రూపల్ మేడం వేరువేరు టైముల్లో బండారా రోడ్డుకు వెళ్ళారు. ఒకవేళ గ్యాన్ సార్ కూడా జంబో మాల్కి వెళ్ళి ఉండొచ్చు కదా. కానీ అక్కడికి ఎవరిని కలవడానికి వెళ్ళుంటారు? ఆ చివరి కాల్ ఎవరిది అయ్యి ఉంటుంది? గ్యాంగ్ సార్ ఆయనతోటి చాలాసేపు మాట్లాడారు. రతన్, చెప్పండి సార్. ఇవాళ ఎంతసేపు అయినా సరే మేనేజర్కి స్టాక్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే సార్. యాక్చువల్లీ ఈ పనిని మనం పోయిన వారమే ఫినిష్ చేసి ఉండాలి. సార్ సారీ సార్, నాకు ఒంట్లో బాగోలేదు, అందుకే ఇక్కడికి రాలేకపోయాను. నాకు తెలుసు. సర్లే కానీ అది వదిలే, ఇప్పుడు చెప్పు ఎన్ని బుల్లెట్లు స్టాక్లో ఉన్నాయో లెక్క చెప్పు. అలాగే సార్. ఈ 315 బోర్లు 25 ఉన్నాయి. ఇదే విధంగా ఈ బాక్సులో కూడా ఉన్నాయి సార్. ఈ 12 బోర్సులో 50 గుళ్ళు ఉన్నాయి. ఇది 9mm యొక్క ఇంపోర్టెడ్ బుల్లెట్. ఎన్నున్నాయి? 35 ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా 9mm పిస్టల్ తోటాలు 2, 3. ఏంటిది? ఈ బాక్స్ ఓపెన్ అయి ఉందేంటి? అవును, దానికేంటి సార్? ఏంటా ఈ విషయాన్ని నాకు ముందు ఎందుకు చెప్పలేదు? సార్, ఈ బాక్సు మీరు ఓపెన్ చేశారేమో అనుకున్నాను. నీకేమన్నా పిచ్చారా? ఈ బాక్స్ని నేను ఓపెన్ చేస్తే నిన్నెందుకురా నేను అడుగుతాను. ఏంటిది? ఇందులో 6 బుల్లెట్లు కనిపించట్లేదు, ఎక్కడా? సార్, దీని గురించి నాకు తెలియదు సార్. సార్, మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఇంకేం చేయమంటావు? నీకు తప్ప బుల్లెట్లు ఇక్కడి నుంచి తీసే ధైర్యం ఎవరికుంది? సార్, నేను 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ 5 ఏళ్లలో ఒక్క తూటా కూడా అక్కడ ఇక్కడ పడింది లేదు కదా. అలాంటప్పుడు ఈ 6 తూటాలు నేనెందుకు తీస్తాను సార్? నేను తీలేదు సార్. సరే వదిలే రతన్. సరే సార్. ఇది చట్ట ప్రకారం నేరం. ఈ బుల్లెట్ల వల్ల ఏదైనా ప్రమాదం జరిగిందంటే దానికి మనిద్దరమే సమాధానం చెప్పాలి. అందువల్ల నేను దీని గురించి మేనేజర్కి రిపోర్ట్ చేస్తాను. ఇంకో విషయం, నిన్న నువ్వు షూటింగ్ రేంజ్ నుంచి బయటికి వెళ్ళావా? అవును సార్, నేను ఉదయం షూటింగ్ రేంజ్ని తెరిచి ఉంచి నేను బాత్రూమ్ వరకు వెళ్ళాను సార్. ఆ సమయంలో
ఇషాన్ జియా వచ్చారు సార్. ఇషాను జియానా? అది అంత ఉదయాన? నేను కూడా వాళ్ళని ఇదే ప్రశ్న అడిగాను సార్, కానీ వాళ్ళు నాకు ఏ సమాధానం చెప్పకుండా తిన్నగా లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ ఆ టైంలో ఇక్కడికి వచ్చారా? ఆ రోజు సాయంత్రమే జ్ఞాన్ చంపబడ్డారు. ఈ విషయాలు అనుకోకుండా జరిగినవి కాదు. సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి ఇషాన్ని, జ్ఞాన్ సార్ని... డాక్టర్ తారికా, వేళాకోళాలు ఆడకండి ప్లీజ్. ఇలా జరగడానికి వీల్లేదు. సార్, నేనేం వేళాకోళాలు ఆడటం లేదు. రండి, మీరే చూడండి. ఇదిగో చూడండి, రూపల్ చనిపోవటం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 లోపల జరిగింది. ఇక జ్ఞాన్ సార్ని సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపల చంపారు. అది ఒకే గన్ తోటి. ఈ గన్ మనకి రూపల్ చేతిలో దొరికింది. అంటే ముందు రూపల్ గారిని హత్య చేశారు మధ్యాహ్నం, ఆ తర్వాత సాయంత్రం జ్ఞాన్ గారిని చంపారు, ఆ తర్వాత అదే గన్ని చనిపోయిన రూపల్ గారి చేతిలో పెట్టారు. అంటే రూపల్ గారు ఆత్మహత్య చేసుకోలేదన్నమాట. అంటే ఎవరో ప్లాన్ చేసి హత్య చేశారు. అవును, ఇది నిరూపించడానికి నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. రూపల్ కడుపులో నాకు అజినోమోటో, సోయా సాస్ ఇంకా వెనిగర్ కూడా కాస్త దొరికింది. డాక్టర్ తారికా, ఇవన్నీ కూడా చైనీస్ ఫుడ్ లో ఉంటాయి కదా? అవును ఫ్రెడీ సార్, రూపల్ చనిపోవడానికి ముందు చైనీస్ ఫుడ్డే తిన్నారు. అంతేకాకుండా ఈయన కడుపులో ఎక్కువ శాతం సిపాక్సిన్ దొరికింది. దాన్ని నిద్ర మాత్రల తయారీలో ఉపయోగిస్తుంటారు. ఒకవేళ ఏమైనా నిద్ర మాత్రలు వేసుకున్నారా? ఆయన వేసుకున్నారో ఎవరైనా వేశారో నాకు తెలీదు, కానీ నిజమేంటంటే నిద్రలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా షూట్ చేసుకోలేరు. ఎందుకంటే ఆయన నిద్రలోనే ఉన్నారు కాబట్టి. అలా చేయడం అసాధ్యం. సార్, రూపల్ గారు ఎక్కడైతే చైనీస్ ఫుడ్ తిన్నారో నిద్ర మాత్రలు బహుశా అక్కడే ఇచ్చుండొచ్చు కదా? అయిండొచ్చు ఫ్రెడీ. వెంటనే దయసార్కి ఇన్ఫార్మ్ చేస్తాను. హలో దయ సార్. సార్, మేము ఒక చైనీస్ రెస్టారెంట్లో కనుక్కున్నాం. వాళ్ళకి రూపల్ గురించి తెలీదట. ఇక్కడ ఎవరికైనా తెలుస్తుందేమో చూద్దాం. జాగ్రత్త, ఇక మీదట ఏ తప్పు జరగకూడదు. అలాగే సార్. సార్, టేబుల్ ఫర్ కపుల్ సార్. లేదు, మేము తినడానికి రాలేదు. మేము మిమ్మల్ని విచారించాలి. ఏంటి? ఏం అడగాలి? ఇలా చూడండి, మేము సిఐడి నుంచి వచ్చాం. ఓ సారీ సార్. మీరెందుకంటే సారీ చెప్తున్నారు? మేము మీకు థ్యాంక్స్ చెప్పేలా చేసుకోండి. ఓకే, నిన్న మధ్యాహ్నం మీ హోటల్కి ఒక లేడీ, ఒక జెంట్ భోంచేయడానికి వచ్చారు. అలాగే అదే రోజు వాళ్ళని ఎవరో హత్య చేశారు. శ్రేయ, హత్య? 1 సెకండ్. వీళ్ళిద్దరు. శైలేష్, చెప్పండి. నిన్న వీళ్ళిద్దరూ మన రెస్టారెంట్కి వచ్చారు కదా? ఏమో గుర్తులేదా? ఈమె షెజ్వాన్ ఫ్రైడ్ రైస్, మంచూరియన్ కూడా ఆర్డర్ చేశారు కదా? తింటున్నప్పుడే కళ్ళు తిరిగి అప్పుడే కింద పడిపోయారు. ప్లేటు కింద పడేశారు. అవును సార్, వీళ్ళ వల్లే వంట చేసిన వాళ్ళు కూడా మీరు బాగా తిట్టారు సార్. ఓకే, అయితే ఈవిడితో పాటు తను కూడా ఉన్నాడా? లేదు సార్, ఈ వ్యక్తి కాదు సార్, వేరే ఇంకొతను ఉన్నాడు సార్. అతని వయసు 35 ఉంటుంది. బాగా చదువుకున్న అతనిలా ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఇక్కడికి ఎన్నింటికి వచ్చారు? దాదాపు 12 గంటలకి. ఇద్దరు భోంచేస్తున్నారు. హఠాత్తుగా ఆమె స్పృహ తప్పి పడిపోయింది. మేమందరం కంగారు పడిపోయాం. కానీ అతను వెంటనే మాకు బిల్ కట్టేసి మేడంని తీసుకుని బయలుదేరిపోయారు. అయితే రూపల్ మేడం కావాలని స్పృహతపలేదన్నమాట. ఎవరో నిద్ర మాత్రలు ఇచ్చారు. వాళ్ళు ఎలా పే చేశారు? క్రెడిట్ కార్డే సార్. క్రెడిట్ కార్డ్తోనా? నాకు వెంటనే ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కావాలి. ఈ బుల్లెట్ మీలో ఎవరికైనా తెలుసా? ఇదే బ్యాలిస్టిక్ రిపోర్ట్. ఏ 6 గుళ్ళు షూటింగ్ రేంజ్ నుంచి మాయమయ్యాయో అవి దీనికి మ్యాచ్ అవుతున్నాయి. ఏ ఆలోచిస్తున్నావు జియా? నువ్వేనా దీన్ని దొంగిలించింది? సార్, అది ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనేం దొంగిలించలేదు. అబద్ధాలు ఆడకు. నిన్న ఉదయం ఇషాన్తో కలిసి నువ్వు ఇక్కడికి రాలేదు? అవును సార్, ఈ మాట నిజమే. నేను ఇషాన్ మార్నింగే ఇక్కడికి వచ్చాం. అందువల్ల నేనే దొంగిలించాలని రూల్ ఏం లేదు కదా. ఇన్ఫాక్ట్ నేను నా ప్లేస్ నుంచి మూవ్ కాలేదు కూడా. బట్ ఎస్, ఇషాన్ ఒక 15 నిమిషాలు ఇక్కడ కనిపించకుండా పోయాడు. చెప్పు ఇషాన్. లేదు లేదు, నేనేమి చేయలేదు. ఏయ్, పారిపోవాలని ప్రయత్నించుకో. మర్యాదగా అసలేం జరిగిందో ఆ నిజం చెప్పు. చెప్పు. సార్, నిజమేంటంటే 6 బుల్లెట్లు దొంగిలించింది నేనే.
ఎందుకంటే నాకు జ్ఞాన్ సార్ అంటే ఇష్టం లేదు. మా అమ్మ నాయన పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టం లేదు. అందుకు నువ్వు ఆయన్ని చంపేశావు. లేదు, నేను చెప్పలేదు. జ్ఞాన్ సార్ని చంపేద్దామనే నేను ఆ 6 బుల్లెట్లని గన్లో లోడ్ చేశాను. ఆయన్ని వెంబడిస్తూ నేను పండా రోడ్డు దాకా కూడా చేరుకున్నాను. కానీ నా బండి వెళ్ళి ఒక బిచ్చగాడికి తగిలింది. ఏమైందని చూడడానికి నేను బండి నుంచి కిందకి దిగాను. కానీ మళ్ళీ బండిలో చూడగానే అసలు సీటు మీద గన్నే లేదు. ఆ గన్ నీ కారులోంచి కనిపించకుండా పోయిందే, అది ఏ కంపెనీది? గ్రే మెటల్ కంపెనీది. 9mm బోర్ ఉంది. ఇదేగా రివాల్వర్? అవును సార్, ఇదే అది. కానీ ఇది రూపల్ మేడం చేతిలో ఉంది. అబద్ధం చెప్తున్నాడు సార్. హత్య చేసిన తర్వాత వీడే గన్ని అక్కడ పెట్టుంటాడు. ఇప్పటి వరకు వీడు చెప్పినవన్నీ కట్టుకదలే. ఇషాన్, ఈ కేసు పూర్తయ్యేంత వరకు నువ్వు మా కస్టడీలోనే ఉండాలి, అర్థమైందా? డాక్టర్ కుందన్ ఉన్నారా? డాక్టర్ కుందన్ ఈరోజు రాలేదు. మేము ఊహించాం. ఎక్కడున్నారు? సిఐడి. డాక్టర్ కుందన్ ఏం చేశారు? నిన్న మధ్యాహ్నం 12 గంటలకి పండా రోడ్ జంబో మాల్లో చైనీస్ రెస్టారెంట్లో రూపల్ మ్యామ్తో కలిసి భోంచేశారు. సార్, రూపల్ మేడం ఆయన పేషెంట్. ఆయనతో పాటు భోన్ చేస్తే ఇందులో తప్పే ఉంది. ఎందుకంటే తిన్న గంట తరువాత రూపల్ గారు చనిపోయారు. ఏంటి? మీరు చివరిగా డాక్టర్ కుందన్ని ఎప్పుడు చూశారు? సార్, మొన్నటి రోజు. ఆయన ఎప్పట్లాగే లాస్ట్ పేషెంట్ చూసి వెళ్ళిపోయారు. నేను ఈ క్లినిక్ని లాక్ చేశాను. అయితే క్లినిక్ 2 తాళాలు ఉన్నాయి కదా, ఒకటి మీ దగ్గర ఉంటుంది, రెండోది డాక్టర్ కుందన్ దగ్గర. అవును సార్. నేను సార్కి ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ లైన్ దొరకలేదు. అలా ఫోన్ ఆఫ్ అయి ఉంటే రూపల్ మ్యామ్ని రెస్టారెంట్కి ఎలా రమ్మని ఉంటారు? ఆయన క్యాబిన్ ఎక్కడుంది చూపించండి. ఈ రక్తంతో ఉన్న ఈ వెంట్రుక ఇక్కడికి ఎలా వచ్చింది? సార్, నాకేం తెలీదు సార్. ఇంకా చెప్పాలంటే క్యాబిన్ లోపలికి రావడానికి కూడా నాకు పర్మిషన్ లేదు. పర్మిషన్ లేదా? ఒకవేళ భోన్ చేసిన తర్వాత కుందన్ సార్ రూపల్తోటి ఇక్కడికి వచ్చుంటారు. ఇక్కడ ఆవిని చంపేసి శవాన్ని తీసుకువెళ్ళి మిల్లులో పెట్టుంటారు. సార్, మన సందేహం నిజమైనట్టుంది. ఇది చూడండి, ఇక్కడ లేడీస్ శాండల్, రక్తం మరకతో గ్లౌస్ కూడా ఉంది. ఇది రూపల్ మేడంది. మీకెలా తెలుసు? అదేంటంటే యాక్చువల్లీ సార్, నాకు ఈ శాండల్ డిజైన్ చాలా నచ్చింది. కాబట్టి ఇది ఎక్కడ కొన్నారని నేను రూపల్ మేడం దగ్గర అడిగాను కూడా. ఒకవేళ రూపల్ మేడంను చంపింది డాక్టర్ కుందన్ అయితే ఖచ్చితంగా జ్ఞాన్ గారిని కూడా ఈయనే చంపుంటారు. సార్, ఒక విషయం ఏంటంటే డాక్టర్ కుందన్ ఒక సైకోథెరపిస్ట్. అలా అయినప్పుడు మెడికల్ స్కూల్లో శవాన్ని ఎగ్జామిన్ చేయడం కోసం ఎందుకు పర్మిషన్ అడిగారు? డాక్టర్ కుందన్ ప్రాణాలతో ఉన్న వాళ్ళకే కదా చికిత్స చేస్తారు. అలాగైతే మార్చురీకి వెళ్ళి శవాలతో ఏం చేసుంటారు? అసలు ఇతని ఉద్దేశం ఏంటి? విషయం ఏంటి తారిక? కొత్తగా ఏమైనా తెలిసిందా? సచిన్, మిమ్మల్ని పిలవడానికి కారణం జ్ఞాన్ సార్ని ఎవరు చంపినా కూడా రూపల్ మేడం కూర్చున్న సేమ్ డిస్టెన్స్ నుంచే షూట్ చేయడం అనేది జరిగింది. అలా మీరు ఎలా చెప్పగలరు? రజిటీ టెస్ట్లో తెలిసింది. రండి. ఇదిగో చూడండి, ఇక్కడి నుంచి షూట్ చేయబడి వెనక నుంచి తూట బయటకొచ్చింది. డమ్మీకున్నటువంటి ఆ హోల్ ఉందే, ఆ హోల్ కూడా ఒకే విధంగా ఏర్పడింది. అంటే ఆ తూటలాగే 0.9 mm. ఇప్పుడు నన్ను రూపల్ మేడం అనుకోండి. రెడీ సార్, కాస్త లైట్ ఆఫ్ చేస్తారా? ఎస్. రూపల్ మనకి దొరికినప్పుడు చనిపోయిన తర్వాత తన చేతిలో గన్ ఇలాగే ఉంది.
ఇప్పుడు ఈ లేజర్ ఏం ప్రూవ్ చేస్తుందంటే గ్యాన్ సార్ని షూట్ చేసినప్పుడు అప్పుడు హంతకుడు ఎంత దూరంలో ఉన్నాడో దాంతో పాటు తూట ఏ యాంగిల్లో వెళ్ళిందో కూడా తెలుస్తుంది. మొత్తం ఇలా జరిగింది సార్. ఫ్రెడీ సార్, లైట్ ఆన్ చేస్తారా ప్లీజ్? ఎస్. ఇంకా ఒక విషయం అర్థం కావడం లేదు. రూపల్ మేడం చేతికి గన్ పౌడర్ అంటుకొని ఉండొచ్చు, కానీ జ్ఞాన్ సార్ చనిపోవడానికి ముందే రూపల్ మేడం చనిపోయారు కదా. అలాంటప్పుడు రూపల్ మేడం ఎలా షూట్ చేయగలుగుతారు? సార్, గ్యాన్ గారిని దగ్గర నుంచి షూట్ చేసుంటే అప్పుడు ఆయన హంతకుడిని చూడకుండా ఎలా ఉంటారు? అదీ కాకుండా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు? ఫ్రెడ్డీ, ఇందులో ఏదో విషయం ఉంది. మనం ఇంకా దాన్ని కనిపెట్టలేదు. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి చావు తనకి ఎదురుగా ఉందని తెలిసి కూడా కాపాడుకోవడానికి ప్రయత్నించలేదు. మీరందరూ మెడికల్ స్టూడెంట్స్, అందువల్ల రైగర్ మార్టిస్ గురించి ఇంకా ఈ థియరీ గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. ఇవాళ మనం ప్రాక్టికల్గా రైగర్ మార్టిస్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఒక మనిషి మరణిస్తే అతని శరీరంలో కెమికల్ చేంజెస్ ఎలా ఉంటాయో చూద్దాం. మరణించిన అతని శరీరంలోని రక్తం చల్లబడిపోయి శరీరంలోని భాగాల్లో అక్కడక్కడ ఉండిపోతుంది. దాదాపు 3 గంటల తర్వాత రిగర్ మోర్టిస్ మొదలవుతుంది. అది మొదలైన వెంటనే ముందుగా మొహంలో తెలుస్తుంది. ఆ తర్వాత 12 గంటల తర్వాత ఒంట్లో ఉన్న రక్తం మొత్తం గడ్డకట్టుకుపోతుంది. దీనివల్ల ఒంటికి ఎంత చలేస్తుందంటే ఈయన కదలడం కూడా చాలా కష్టమైపోతుంది. సార్, 48 గంటల నుండి 60 గంటల్లోగా శవం కుళ్ళిపోవడం ప్రారంభం అవుతుంది కదా సార్? కరెక్ట్. కానీ ఇంతసేపు మనం వెయిట్ చేయలేం. మనం శవాన్ని వీడియో రికార్డింగ్ చేద్దాం. ఆ తర్వాత దాని గురించి తెలుసుకుందాం. ఆ శవంలో రైగర్ మార్టిస్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, నేను వెళ్ళొస్తాను సార్. హలో సోలంకి, హాయ్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నువ్వు? ఐఎమ్ గుడ్. మీరేదో పర్మిషన్ లెటర్ గురించి తెలుసుకుందామని వచ్చారు కదా? అవును డాక్టర్ ఆరవ్, సైకోథెరపిస్ట్ డాక్టర్ కుందన్. ఈ లెటర్ ద్వారా మిమ్మల్ని ఏమైనా పర్మిషన్ అడిగారా? అదేంటంటే ఆయన ఇక్కడికి వచ్చి మనిషి చనిపోయిన తర్వాత ఎటువంటి చేంజెస్ వస్తాయో అడిగారా? డాక్టర్ కుందన్ హ్యూమన్ సైకాలజీ డాక్టర్. ఆయన నాకు తెలుసు. క్యారీ ఆన్. ఆయన పర్మిషన్ తీసుకున్నారు, కానీ ఆయన కోసం కాదు, వేరెవరి కోసమో. ఏంటి? వేరే ఎవరో ఈ రైగర్ మార్టిస్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారా? అవును, అది ఒక అమ్మాయి, మెడికల్ స్టూడెంట్. ఒక్క నెలలోనే చాలాసార్లు వచ్చారు. దాంతోపాటు రైగర్ మార్టిస్ శవం పైన ఎలా పనిచేస్తుందో కూడా చూసి వెళ్లారు. అంతే సార్. ఆ తర్వాత ఆవిడ నోట్స్ అవి రాసుకొని మేము తీసిన వీడియో రికార్డింగ్ని సాయంత్రం తీసుకెళ్ళిపోతారు సార్. కానీ ఇంత టాలెంటెడ్గా ఇంత శ్రమించే అమ్మాయిని నేను చూడలేదు. ఐ విష్ ఖచ్చితంగా పెద్ద డాక్టర్ అవుతారు. ఆ అమ్మాయిని పంపింది డాక్టర్ కుందనేనా? అవును. మీకు ఆ అమ్మాయి పేరేంటో తెలుసా? ఆవిడ పేరు జియా. ఆవిడ పేరు జియా. జియానా? ఒకవేళ ఈ జియా ఇషాన్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది ఆ అమ్మాయినా? సార్, నా దగ్గర ఆ అమ్మాయి నెంబర్ ఉంది. ఇదిగో చూడండి. నేను చాలాసార్లు జియాకి ఫోన్ చేశాను. ఇదే ఆవిడ నెంబరు. 21 చూడు. రిగర్ మోర్టిస్ దాడి చాలా నెమ్మదిగా ఒంట్లోని కింద భాగాన్ని తాకడం మొదలు పెడుతుంది. సార్, అవును సార్, ఆ అమ్మాయే. ఆజియానా? ఎక్స్క్యూజ్ మీ, క్యారీ ఆన్. డాక్టర్ కుందన్ రూపల్ని చంపడానికి ముందు జియాని రైగర్ మార్టిస్ గురించి తెలుసుకోమని చెప్పి ఇక్కడికి పంపించారు. అదెలా? దయా, ఆ, నువ్వు అడిగిన ఈ ప్రశ్నకు జవాబు నా దగ్గర ఉంది. జవాబుందా? సార్, అన్నీ అలాగే సెట్ అయ్యాయి సార్, ఆ శవాలు దొరికినట్టుగానే. గుడ్. నువ్వు శ్రేయ వెళ్ళి ఆ డెడ్ బాడీని తీసుకురండి. ఎస్ సార్. డాక్టర్ సార్, ఇక్కడేమో బొమ్మను పెట్టారు, బయట ఆవిడ శవం ఉంది. ఒకవేళ మీరు ఆ క్రైమ్ సీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయబోతున్నారేంటి? అవుందయ్యా, ఆ పనే చేస్తున్నాను. దాంతోపాటు పైన కెమెరాస్ కూడా ఫిక్స్ చేశాను. ఈ మొత్తాన్ని రికార్డ్ చేయబోతున్నాం.
అప్పుడే బయట ఉన్న మానిటర్లో లోపల జరిగేది వివరంగా తెలుస్తుంది. సలోంకి సార్, ఈ అమ్మాయి శవంతో మీరేం చేయబోతున్నారు? ఇంకొంచెం సేపట్లో అంతా అర్థమవుతుంది. నువ్వు పని చేయి, ఈ శవాన్ని తీసుకువెళ్ళి ఆ కుర్చీలో చనిపోయేటప్పుడు ఎలా ఉందో అలాగే కూర్చోబెట్టు. ఓకే. త్వరగా చెయ్యి. తను చనిపోయి 2 గంటల 45 నిమిషాలు అయింది. ఇంకో 15 నిమిషాల్లో రైగర్ మార్టిస్ సెట్ అవుతుంది. క్విక్ ఫాస్ట్. ఓకే సార్. గుడ్. గుడ్. తారికా, నువ్వు పని చేయి, బయటకు వెళ్ళి మానిటర్ చెక్ చేయి. అక్కడి నుంచి లోపల ఉన్న కెమెరాస్ కరెక్ట్గా రికార్డ్ చేస్తున్నా లేదో చూడు. శ్రేయ, నువ్వు ఒక పని చేయి. ఈమె చేతిలో ఎలాగైతే రూపల్ చేతిలో గన్ను ఉందో అలాగే ఉంచు. క్విక్. సార్. జాగ్రత్త శ్రేయ, తుపాకీ లోడై ఉంది. దయా, బాక్సులో ఒక చిన్న చెక్క ఉంటుంది, తీసుకురా. దాంట్లోనే. అదే అదే. దయా, 7లో రైగర్ మార్టిస్ సెట్ అవడం మొదలయ్యింది. సరే, అక్కడికి వెళ్ళి మానిటర్లో చూద్దాం. అప్పుడు తెలుస్తుంది మీ నిజ నిరూపణ నిర్ధారణ ఏమిటి. సరే పద, కమ్. దయా, రైగర్ మార్టిస్ శవం మొహం నుంచి చేతుల దగ్గరికి రావడం ఎప్పుడైతే మొదలు పెడుతుందో అప్పటి నుంచి హంతకుడి మొహం మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. సార్, ఎప్పుడంటే గ్యాన్ సార్కి బుల్లెట్ తగిలినప్పుడు అప్పటికి రూపల్ మేడం చనిపోయి దాదాపు 6 గంటలు అవుతోంది. అయితే మనం ఇంకా 3 గంటల సేపు వెయిట్ చేయాలా? వెయిట్ చేసి తీరాలి దయా. హంతకుడి ఉద్దేశం తెలుసుకోవాలి అంటే మనం వెయిట్ చేయక తప్పదు. సార్, ఏంటి ఆలోచిస్తున్నారు? శ్రేయా, నాకు తెలిసి ఈ హత్య ముందుగానే ప్లాన్ చేస్తుంటే నాకు తెలిసి చింటూని ఇక్కడికి ఎందుకు పంపించుంటారు. చింటూ డెడ్ బాడీని చూడటం కూడా ఒక ప్లాన్ లాంటిదే. చింటూ ఇక్కడ గనక రాకపోయి ఉంటే మనకి ఈ సవాల్ గురించి తెలుసుండేది కాదు. అయ్యుండొచ్చు సార్, కానీ చింటూ చెప్పిన దాన్ని బట్టి చూస్తే తన్నెవరో అమ్మాయి పంపిందట. అయితే హత్య చేసిన అమ్మాయి అంటావా? ఈ హత్యకు సంబంధించిన దాంట్లో 2 ఉన్నారు. ఒకటి రూపల్ మేడం, ఆవిడ చనిపోయారు. ఇంకొకటి ఓ నో, చింటూకి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు. ఎస్ సార్. చింటూ, సిఐడి నుంచి ఇన్స్పెక్టర్ శ్రేయ. చూడు, నువ్వు వెంటనే బయలుదేరి పవన్ మిల్స్కి వచ్చేసాయి. ఓకే. నేనేం చేయలేదు సార్. నేనేం చూశానో మీకు చెప్పాను కదా. చింటూ, భయపడొద్దు. నువ్వు నాతో ఇక్కడికి ఒక అమ్మాయిని పంపించానని చెప్పావు కదా? అవును సార్. నువ్వు గనక ఇప్పుడు ఆ అమ్మాయిని చూస్తే గుర్తుపడతావా? ఈ అమ్మాయేనా? సరే, తనే సార్. ఖచ్చితంగా తనేనా? అవును, తనే సార్. అయితే ఈ 2 హత్యలకి జియానే కారణం. రజత్, వెంటనే జియా ఇంటికి వెళ్ళి తనని అరెస్ట్ చేసి అసలు ఫ్యాక్టరీలో ఏం జరిగిందో తనే మనకి నిజాన్ని కాక్కాలి. సిఐడి? అది ఈ సమయంలోనా? ఇంత రాత్రిపూట మీరు షూటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మేము ఆ పని చేయకూడదా? అసలు మీరేమంటున్నారు? విషయం ఏంటంటే మీరు ఒక మెడికల్ స్టూడెంట్. ఒక మెడికల్ స్టూడెంట్స్కి గన్స్ మీద, బుల్లెట్స్ మీద అంత ఆసక్తి ఎందుకు? ఏ నాకు షూటింగ్ నచ్చకూడదా ఏంటి? ఉండొచ్చు, కానీ మార్చరీ రూమ్కి వెళ్ళి రిగర్ మార్టిస్ గురించి చదువుతానంటేనే జీర్ణించుకోలేకపోతున్నా. పవన్ మిల్స్కి ఒక మనిషిని పంపారు. తను గన్ సౌండ్ విన్న వెంటనే సిఐడికి ఫోన్ చేయొచ్చు అని. ఈ విషయాన్ని కూడా మీరు నమ్మలేరా జియాజీ? అంటే
మీ అందరికీ నిజమేంటో తెలిసిపోయిందా? అవును, అంతేకాదు నీతో పాటు ఇంకోడు కూడా ఉన్నాడని మాకు తెలుసు. తనే కదా నేను ఇవన్నీ చేయమన్నాడు. ఆయన ఎవరు చెప్పు. అది ఆయన ఎవరంటే పారిపోయాడు సార్. ఇక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చు, కానీ సిఐడికి క్లూ ఇచ్చి వెళ్ళాడు. చూడండి. హలో. ఏంటి? సరే, నువ్వు ఆ గన్నుని జాగ్రత్తగా పెట్టించు. ఆ గన్ను పైన ఎవిడెన్స్తో దోషిని పట్టుకోవాలి. ఓకే. ఏమైంది సార్? ఎవరో జియాని చంపారట. ఏంటి? అయితే హంతకుడు ఇంకెవరోనా? డాక్టర్ సార్, ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంకో 5 నిమిషాలు దయ్యా. ఈ 5 నిమిషాలు అయ్యేలోగా రైగర్ మార్టిస్ ఆ చేతిలో సెట్ అవడం మొదలవుతుంది. చూసావా, ఇలాగే హత్య జరిగింది. ఒకవేళ గాన్ సార్కి ముందే రూపల్ మేడం శవం అక్కడ ఉంటే అదెలా ఆయనకి తెలియకుండా పోయింది? అయితే ఖచ్చితంగా గ్యాన్ సార్కి రూపల్జీకి మేడం మధ్యలో ఏదో సంబంధం ఉండే ఉంటుంది. దీనివల్ల గ్యాన్ సార్కి రూపల్ మేడం డెడ్ బాడీ తెలియలేదు. ఏముండి ఉంటుంది? లోపలికి వెళ్ళి చూద్దాం పదండి సార్. సార్, దీన్ని చూడండి. ఇది బాక్సా లేక పిల్లరా? దీని లోపల ఏముంటుంది? హే, ఓ, దీనివల్లే గ్యాన్ సార్కి ఆయన ఎదురుగా ఉన్న మరణం తెలియకుండా పోయింది. అసలు కనిపించలేదు ఈ పరదా వల్ల. ఇదిగో చూడదయ్యా, ఈ హోల్ తెలుస్తుందా? ఈ పరదాలో ఈ హోల్ తోటా తగలడం వల్ల ఏర్పడింది. ఇక్కడ సార్, ఇందులో బ్యాటరీ సెన్సర్ కూడా ఉన్నాయి సార్. ఏంటి, బ్యాటరీ ఆర్ సెన్సర్ కూడా ఉందా? ఓ, తుపాకీ కాల్చిన వెంటనే ఆ తెర అదిరిపోయి ఉంటుంది. అప్పుడు సెన్సర్కి తెలుసుంటుంది కాబట్టి తెర మూసుకుపోయి ఉంటుంది. దీనివల్లే మనం లోపలికి వచ్చినప్పుడు ఆ తెర గురించి మనకు అస్సలు తెలియలేదు. సార్, గ్యాన్ సార్కి బుల్లెట్ తగిలినప్పుడు ఆ హంతకుడు ఇక్కడే ఉండుంటాడు. బాగా ఆలోచించి మంచి పథకం వేశాడు. అది సరే, ఈ ఐడియా ఎవరిదై ఉంటుంది? ఇంకెవరు? ఎవరికైతే ఈ గన్స్, బుల్లెట్స్, వీటితో పాటు ఆ రైగర్ మార్టిస్ గురించి బాగా తెలుసుంటుందో అది ఆ ఒక్కడే అయి ఉంటాడనుకుంటా. కట్. మైరా, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, రైఫిల్ ఎప్పుడూ షోల్డర్కి నేరుగా ఉండాలి. ఇలా కదలకూడదు. ఓకే సార్. ఓకే ఓకే. బుల్లెట్ కరెక్ట్గా టార్గెట్కి తగులుతుంది. మారా, అనికేట్ సార్ చెప్పింది నువ్వు సరిగ్గా వినకపోతే రూపల్ మేడంని, జ్ఞాన్ సార్ని చంపిన బెస్ట్ షూటర్ అనికేత్ లాగా నువ్వెప్పుడు తయారవుతావు? ఏం చెప్తున్నారు సార్? చంపడం ఏంటి, కనీసం చీకట్లో గాయం చేయడం కూడా కష్టమే. సార్, జియా బాగానే ఉందా?
ప్రాణాలతోనే ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే మేము ఇంకా హంతకుని పట్టుకోలేదు. సార్ అలా అయితే మీరు ఆ హంతకుడిని ఎందుకు పట్టుకోవట్లేదు? ఆ హంతకుడు ఎవరు మీకు తెలుసా? ఆ హంతకుడు ఎవరనేది నాకు తెలియదు సార్. కానీ మాకు బాగా తెలుసు. ఆ హంతకుడు ఈ షూటింగ్ రేంజ్లోనే ఉన్నాడు. మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, ఖచ్చితంగా చెప్తున్నాం. ఆ హంతకుడు మీలోనే ఉన్నాడు. ఎవరు? ముందే విషయం చెప్పండి. షూటింగ్ రేంజ్లో చెకింగ్ చేయకుండా బుల్లెట్ లేదా గన్ తీసుకెళ్ళడం తీసుకురావడం సాధ్యమవుతుందా? కుదరదు, అస్సలు కుదరదు. ఎందుకంటే మా సెక్యూరిటీని దాటి వెళ్ళడం కుదరదు. కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు దీన్ని చూడండి. ఈ గన్తోనే జియాని షూట్ చేశారు. ఇలాంటి గన్ని మీ షూటింగ్ రేంజ్లో ఉపయోగిస్తున్నారా? లేదు సార్, ఇలాంటి గన్ని మేము అసలు ఇక్కడ ఉపయోగించడం లేదు. మరి అలాంటప్పుడు ఈ గన్ షూటింగ్ రేంజ్లోకి ఎలా వచ్చింది? ఇక్కడ ఎవరైనా చెక్ చేయకుండా లోపలికి పంపిస్తారా? అంటే ఈ షూటింగ్ రేంజ్కి వచ్చేటప్పుడు ఎవరికి సెక్యూరిటీ చెక్ జరగదు. అవును సార్, ఒకరు గ్యాన్ సార్, ఇంకొకరు అనికేత్ సార్. జియా మీద దాడి చేసినప్పుడు జ్ఞాన్ గారు ప్రాణాలతో లేరు. ఇక మిగిలింది అంకిత్ గారు మాత్రమే. నేనే ఆ హంతకుణ్ణి. నేనే రూపల్ని చంపాను. గ్యాంగ్ రూపల్ సంబంధాన్ని నేను తట్టుకోలేకపోయాను. రూపల్ నాతో కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి తనంటే నాకు చాలా ఇష్టం. తనను ఎంతగానో ప్రేమించాను. కానీ తను ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. ఆ బాధతో ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇక పెళ్లి చేసుకోకూడదు అని. కానీ ఒక రోజున రూపల్ భర్త చనిపోవడంతో నాకు ఇంకొక అవకాశం జీవితం ఇచ్చిందనుకున్నాను. కానీ నా మనసులో ఉన్నది రూపల్కి చెప్పడానికి ముందే ఈ గ్యాన్ మధ్యలోకి వచ్చాడు. నా కళ్ళ ముందే తన ప్రేమ, తన ఆస్తి నా చేజారిపోవడం నేను చూశాను. ఇది నేను భరించలేకపోయాను. అందుకని నువ్వు రిగల్ మోర్టిస్ యొక్క ఆచారాలు చదివి ముందు రూపల్ని చంపేశా. దీనికోసం డాక్టర్ కుందన్ దగ్గర, జియా దగ్గర హెల్ప్ అడిగాను. సర్ రైగర్ మోర్టిస్, ఇది ఒక మనిషి చనిపోయిన తర్వాత సరిగ్గా 3 గంటల తర్వాత డెడ్ బాడీ మీద దాడి చేయడం మొదలు పెడుతుంది. కానీ దీనివల్ల కనిపెట్టడం కుదురుద్దా? ఒక శవంలోని ఏ భాగం ఎప్పుడు గడ్డగడుతుందో చెప్పగలమా? సార్, దీన్ని కనిపెట్టడం చాలా కష్టం సార్. కానీ ఒకటి కుదరదు అని ఖచ్చితంగా చెప్పలేం సార్. ఒకవేళ మీరు తీక్షణంగా శవాన్ని గమనిస్తే గనక ఈ బాడీ యొక్క ఒక్కొక్క పార్ట్ ఎప్పుడు ఏది ఎలా రింకిల్ అవుతుందనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవచ్చు. ఆ తర్వాత నువ్వేం చేశావు? ఆ తర్వాత రూపల్ శవాన్ని తీసుకెళ్లి పవన్ మిల్స్లో పెట్టాను. నా పని అయిపోయింది, ఇక మీరే చూసుకోవాలి. మీరు చూస్తూ ఉండండి డాక్టర్, నేను అనుకున్నది ఖచ్చితంగా జరుగుద్ది. మీరు ఒక పని చేయండి డాక్టర్, మీరు పిస్టల్ని రూపల్ కుడి చేతిలో పెట్టండి. ఎందుకంటే ఇంకా రైగర్ మార్టిస్ స్టార్ట్ అవ్వలేదు. ఇందువల్ల పిస్టల్ ఉన్న చెయ్య రైట్ సైడ్ తిరిగిపోతుంది. మీరు చెప్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను, కానీ మీ ప్లాన్ వర్కౌట్ అవుతుందని నాకు నమ్మకం కుదరట్లేదు. మీరు చూస్తారుగా డాక్టర్. చూసారా డాక్టర్, బ్రెయిన్, సామర్థ్యం, శ్రమ ఒకేసారి కలిశాయే అనుకోండి, అక్కడ ఒక్క విషయమే దొరుకుద్ది, జయం. మాకు ఇంకో విషయం కూడా చెప్తారా? డాక్టర్ కుందన్ ఎక్కడ? ఆయన మా ఇంట్లో ఉన్నాడు. నేను ఆయనకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. అనికేత్, డబ్బు మీద ఆశతో నువ్వు గుడ్డివాడివైపోయావు. పైగా 2 హత్యలు కూడా చేశావు. ఇందుకు నువ్వు శిక్ష అనుభవించక తప్పదు, అనుభవిస్తావు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.